మా పట్వారిగా మునుగోళ్ళ ప్రచారాలు ఎట్లయితున్నాయి ఏం కదా అని అరుచుకొని రాపోతామి అని చెప్పిన మరే సావుకారి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఏమైందిరా పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నా ఆగో గీ పోరని ముచ్చట్లు పట్టుకొని రారా అని చెప్తే పోరడు బ్యాగ్ పట్టుకునేటో పోతున్నాడు కదా. హలో హలో మళ్ళీగా ఏడున్నావు అరే అరే లేట్ అవుతుందిరా తొందర రారా బస్సుకి ఏలైతుంది అవతల బస్ కి యాలైపోతుంది. ఎంతసేపు తొందర ఏమలెక్తా మీను ఫోన్ చేసేది తొందర వస్తుందా? ఓహో వచ్చామా నువ్వు నీకు కనవకుండా పడ్డ కథలు చాలు కానీ ముచ్చటందో చెప్పురా నాయన. ఏ ముచ్చట్లేదు ఏం లేదు పొద్దు పొద్దుగా నా తలకాయ ఖరాబ్ చేయకు. ఓ నీ ముఖంలో మన్ని పడ కదరా ఏం రోగం పుట్టిందిరా గట్లా అంటున్నావు నన్ను? తీసుకొని కొత్తగా తెచ్చిన మామా మొత్తం నా సౌపత్యం అనిపించిన మంచి పని చేసిన దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే మంచిగా లేదని తక్కువ పైసలు ఇచ్చాం అలా లేదు మంచిగా చేస్తుందా స్నేహం అంటే ప్రాణమనే సాటి లేని దోస్తులే. ఏం రో బ్యాగులు వేసుకొని ఎటు పోతున్నారు? అసలు ఈ మళ్ళీ కానీ మళ్ళీ నువ్వు ఎందుకు పిలిచినావు? అసలు వీడు ఎందుకు వచ్చిండు? అరే మీ అక్క చెప్పలేరా మనం పోయి ముచ్చట? అరే ఏందమ్మా నీ బాధ? ఇక పొద్దు పొద్దుగా మేము పండగ పోతా అంటే మధ్యలో వచ్చిన దిమాక్ అంతా ఖరాబ్ చేస్తాను. ఖరాబ్ చేయకు నువ్వు సారా నా ముచ్చట పట్టి చోకు నువ్వు పోవమ్మా నువ్వు. పండుగనా? ఇప్పుడేం పండుగరా? మొన్ననే కదా దీవుల పండుగ అయింది. అరే పండుగ అంటే దివుల పండుగ కాదమ్మా, మునుగోడు ఎలక్షన్ల పండుగ. అక్కడ జాతర అంటే జాతరనే జరుగుతుంది. పో జాతర అంటే ఉత్త జాతర కాదు రా, ముక్క సుక్క అన్నీ. ఏంది మునుగోడు ఎలక్షన్స్ పండుగనా? అక్కడ దిక్కు లోలీలు అవుతుంటే పండుగ అంటావేమ్రా? అరే ఆలలు పెట్టుకుంటే మనకేందక్క, మనం పండగ చేసుకోవాలా. పండుగ అంటే ఉట్ట పని కాదురా, తినాలి తాగాలి ఉరకాలి ఉరుకులాడాలి. అది మరి జింపా జింపా ఏం రో మాట మాటకు పండుగ అంటున్నావు? అసలు ఏం పండుగ నడుస్తుంది అక్కడ? అరే మల్లేషా, నా బ్యాగ్ మొత్తం నిండింది అనుకో, నీ బ్యాగ్ ఎత్తారా డబ్బులన్నీ సన్నా. మనం అయితే ఎవరెవరు కప్పులు ఉన్నదో వాళ్ళందరూ ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి 2 రోజులలో మేము ఒక్క పైసలు మీ ఒక్క మీద కొట్టేదాం అని చెప్పు. సరే ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అది కాదు మళ్ళా నా బ్యాగ్ నిండాకో నాకు చైన్ ఒప్పుంది పైసలు అయితే అంత గరం కాదు. నేనున్నానని నీకేం కాదని ఏంది అప్పుల దగ్గర తీసుకున్న పైసలు ముఖం మీద కొడతావా? అదేంద్రా తీసుకునేటప్పుడు మంచిగా పండ్లిగిలిచ్చి మరీ తీసుకుంటేవి కదరా. ఆయన నీ దగ్గర పైసలు ఎక్కడి తమ్మి? అదే నీ ఇంట్లో సాయిపోతే నొప్పి మరి సాయి అవుతావు. నువ్వు లోకంలో ఎన్నడుతున్నావు తెలియదా నీ పచ్చి ముసుకం దానా? అరే పచ్చి పులుసులా కలిమాకు చాకపోతే వేస్తారా? అది పచ్చిమిరపకాయ వేస్తారా? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చాయ్ వేస్తే నువ్వే కదరా కుండెడు తాగేది. మళ్ళీ నన్ను ఎట్లా బుద్ధి అవుతుందిరా? నీతో నాకు కాదు గాని ముచ్చట చెప్పు ముందుగాల, తతిమ్మ వార్తలు చెప్పాలి నేను. నీ అమ్మాయి మనం ఓనిస్తలే మును ముచ్చట చెప్తాం. ఇవో అక్క, ఇవో మునుగోళ్ళ డబ్బుల జాతర మస్తు దూరం ధర నడుతుంది అక్క. ఇక అక్కడ ఎక్కడ చూడు పైసలు పైసలు. అక్కడ మనుషులు కూడా ఉంటారంట. నాకు ఓటాకుంది కదా, అందుకే నన్ను కూడా ఉంటారని పోతానా. ఇక నన్ను ఉన్నారనుకో నా దగ్గర మస్తు పైసలు. బాబా బాబా బాబా. అరే నన్ను ఎవరు కొంటారా? నా కాలేమో మోంబత్తి చేతులేమో అగరబత్తి. నా కాలేమో మోంబత్తి చేతులేమో అగరబత్తి. నన్ను ఎవరు కొంటారా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే తమ్మి నువ్వు చెప్పేదిగా ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ముచ్చటేనా ఏంది? అరే నీ అక్క తెలియదు రో, నువ్వు లేదని చెప్పినావేమ్రా? ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదండి రావు గారు. ఒరే బక్క మొక్క పొడ, నేను అక్కడికి వచ్చి అనుకో బొక్కలు చూర చూర వేస్తా చెప్తున్నా. అరే గ్యామతో వెళ్ళిందిరా మనకి. మనం పోయాంపా, అక్కడ మన ఎవరు ఉంటారో ఏం చేస్తారో అక్కడ ఏ కథ ఎట్లుందో అసలు మనకి ఏం తెలియదు.
అయ్యా మన జాతకాలే మారచ్చు అయ్యా. ఇది ప్లానింగ్ అంటే. వీడైతే ముచ్చట తెలవక ముందే ఆగమాగం అవుతాడు. తమ్మి గా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్ల ఫామ్ హౌస్ లా ఎందుకు కూర్చున్నారో తెలియదు. అట్లనే ది ఎలక్షన్స్ టైంలో వాళ్ళందరూ ఒక దగ్గర ఎందుకు చేరిరో కూడా తెలియదు. మళ్ళీ అక్కడ ఉన్నోళ్లను కొననీకి 2-3 వచ్చిరట. వాళ్ళు కమలం పువ్వు పాటోళ్ళే అని అంటున్నారు. ఇక కొంతమంది ఏమో అక్కడ మునుగోడ్ల బీజేపీ గెలుస్తుందో అని కేసీఆర్ సార్ వేసిన మాస్ ప్లాన్ అని అంటున్నారు. అట్లనే కొంతమంది పైసల కోసం పార్టీ మారుతున్నారని అంటున్నారు. ఇక అంత పక్కన పెడితే మన పబ్లిక్ అయితే ఫుల్ పరేషాన్లు ఉన్నారు. ఆయన అని పిచ్చి కాకపోతే వాళ్ళెవలో పైసలు ఇచ్చి కొంటున్నారని నువ్వు కూడా పైన మౌడేందిరా తమ్మి. అరే ఉన్న ముచ్చటేంది లేని ముచ్చటేంది అని తెలుసుకోవాలరా ఫస్ట్. ఆయన గవని నీ తమ్ముడు ఎందుకైతే అక్క? నిజమేనయ్యా పుల్లారావు. అరే మల్లేషు ఇక కట్టలు పైసలు వస్తాయని ఆశవర్తి మొత్తం గంగాధర బూది లెక్కన అయింది కదరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆయనకి మాటలకి ఏం తక్కువ లేదు కానీ బ్యాగులు ఇంటి దగ్గర పెట్టి రేపటికి ముచ్చట్లు ఏమైనా ఉంటే అరుచుకొని రాపో. అవన్నీ లైట్ తీసుకురా తెగేసి మాట్లాడుతున్నాడు. పొద్దున కీలక దుకాణం బస్సులు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.